చాలామంది నాయకులు నాయకత్వానికి దూరంగా ఉండి ఏదో మాట్లాడితే పేపర్ల కోసము టీవీల కోసము న్యూస్ల కోసము మమ్మల్ని గుర్తిస్తారు, మీడియా మనం మాట్లాడుతుందని కొంతమంది నాయకులు అనుకోకుండా ఎమ్మెల్యే అయిన కొంతమంది నాయకులు మహిళలకు గౌరవం ఉండదు, అక్క చెల్లెల మీద గౌరవం ఉండదు, అమ్మల మీద గౌరవం ఉండదు, ఇంటికి ఓడి గౌరవం ఉండకుండా ఇలాంటి వ్యక్తులు మాట్లాడితే ఎట్లా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏంది, ఇది వాళ్ళ వ్యవస్థ ఏంది, కొంచెం తెలివి ఉంది వాళ్ళకేమన్నా. ఇప్పుడు మనకు ఇంట్లో ఒక అమ్మ ఉంది, ఒక చెల్లె ఉంది, ఒక అక్క ఉంది, అందరూ ఉంటారు కదా ఇంట్లో. చీరలు గాజులు ఇస్తా అంటే వాళ్ళు అవమానించాడు కదా, అంటే చీర గాజులు వేసుకున్న వాళ్ళు అందరూ ధైర్యవంతులు కాదా, ఝాన్సీ లక్ష్మీబాయి కాదా, మనకు సాకర ఎల్లమ్మ కాదా, చెప్పండి. అంటే వాళ్ళని అవమానించాడు కదా, మనం కూడా తల్లి ఉంటాం కదా, మనం కూడా కొంచెం కూడా ఏదో ఆయన కౌశిక్ రెడ్డి గారు ఏదో ఒకసారి అనుకోకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదో గౌరవం ఇస్తున్నాము వ్యక్తిగతం మా పోని, కానీ ప్రతిదానికి ఏదో ఆయన ఏదో టీఆర్ఎస్ పార్టీలో పుట్టినట్టే, టీఆర్ఎస్ పార్టీ ఏదో సంస్థాగత మెంబర్ అయినట్టే వ్యవసాయ మెంబర్ మీకు ఫీలింగ్ ఇస్తాడు. అనుకోకుండా ఎమ్మెల్యే అయ్యి కొంచెం ఉండాలి, తెలివి ఉండాలి కొంచెం మాట్లాడానికి. ఆయన మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబరా, మొన్న గాలి కత్తరగా గెలిచిపోయినాడు. ఈయన వచ్చి చీరలు చూపించి ఆ గాలి చూపిస్తా అంటే ఎవరికి మాట్లాడడానికి? ఎలక్షన్ అప్పుడు అట్లనే పిచ్చి పిచ్చి మాట మాట్లాడుకుని చేసుకొని కొంచెం కూడా విఘ్నత లేని వ్యక్తులు. కౌశిక్ రెడ్డి లాంటి ఒక అజ్ఞాని ఆడపిల్లలపైన, అమ్మ చెల్లెలపైన, అక్క చెల్లెలపైన మాట్లాడి ఒక మహిళా శక్తిని అగౌరవపరిచే విధంగా ఇట్లా మాట్లాడితే మహిళా లోకం ఆశించదు. తిడుతున్నారు బీఆర్ఎస్ నాయకులని, వాళ్ళ నాయకులను తిడుతున్నారు. అసలు మీరు మనుషులేనా అంటున్నారు. అంటే చీరలు గాజులు అంటే ఏంది? చీరలు గాజులు వేసుకునే వాళ్ళందరూ ఏంది? అరే అసలు మనిషినా అసలు మాట్లాడడానికి? కొంచెం కూడా మాట్లాడినప్పుడు కొంచెం ఏదో టీం ముందు మాట్లాడితే ఏంది అది? చెప్పుతూ మూతుంటారు మహిళలు, చెప్పుతూ అనేసి అంటున్నారు. తిరుగుతారా హైదరాబాద్లో వాళ్ళు సిగ్గులేని మాట మాట్లాడుకుంటా? కొంచెం నాకు తెలివి ఉండాలి, తెలివి. ఏదో మేము మాట్లాడితే టీవీల కోసం అంటే మాట్లాడుకోండి, మస్తు మీ నాయకత్వం మాట్లాడండి, ఏది కాలేజీ బాగా మాట్లాడండి, ఎట్లా లీక్ అయిందో, ఎట్లా వీళ్ళ కూడా స్కామ్ అది మాట్లాడు, దమ్ముంటే చెప్పగానే అని గాలి మాట మాట్లాడుకుంటా. మహిళా లోకాన్ని ఎవరిని అవమానించారంటే అది టీఆర్ఎస్ నాయకత్వమే. అప్పుడు మంత్రులు లేకుండా అవమానించింది, ఇప్పుడు అందరు మహిళలని, ఒక అమ్మలని, ఒక అక్కల్ని, ఒక చెల్లెల్ని, ఒక మహిళా లోకాన్ని ఈ విధంగా గాజులు చూపించి అవమానించింది. దీనికి టీఆర్ఎస్ నాయకత్వం మొత్తం ముక్కు నిలరాయాలి. ఒక్కడు కాదు, అందరు నిలరాయాలి. ఆ పక్క ఇద్దరు కూర్చొని అవుతా ఉన్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు, సిగ్గుదబ్బిన మనుషులు, మావత లేని మనుషులు. ఇలాంటి జంగిలీలందరూ అల్లే ఉన్నారు. అమ్మ మీద గౌరవం లేదు, భార్య మీద గౌరవం లేదు, బిడ్డ మీద గౌరవం లేదు. ఎలక్షన్ ఇట్లనే స్టంటులు, ఈసారి ఇంటికా కాటికా అని ఇది అన్నాడు డైలాగు. ఇలాంటి నాయకత్వాన్ని ప్రోత్సహించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మీరందరూ మీ ముక్కులని అరిగిపోయేందుకు నిలకడండి. అయినా కూడా మహిళా శక్తి లోకము మిమ్మల్ని క్షమించదు. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.